ఏపీలో జరుగుతున్న పరిణామాలకు రెడ్ బుక్ కి సంబంధం ఉందా? వైసీపీ నేతలపై వరుస అటాక్ చేయిస్తుంది ఎవరు? కారుమూరు నుంచి వంశీ వరకు ఎవరిని లోకేష్ వదలరా? జగన్ చేసిన ఆరోపణలు వాస్తవమేనా? కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ చేసేది ఎవరిని? ఇప్పటికి ఎంతమందికి రిటర్న్ గిఫ్ట్లు అందించారు? వాచ్ ది స్టోరీ. ఏపీలో రెడ్ బుక్ దంగల్. వైసీపీ నేతలకు మూల్యం తప్పదా? ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్న కూటమి సర్కార్. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స్కెచ్ రెడీ. జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడులు. వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా? మోహిత్ రెడ్డికి 41A నోటీసులు. రెడ్ బుక్ లో ఇంకెవరున్నారు? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ను ఓపెన్ చేశారా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలను, అధికారులను గురిపెట్టి కొడుతుంది సర్కార్. గతంలో మీరు చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పదు అంటూ సంకేతాలు ఇచ్చేసింది. అందులో భాగంగా ఇక మాజీ మంత్రులను టార్గెట్ గా చేసుకున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మీద చంద్రబాబుకు మంత్రి నారాయణ ఫిర్యాదు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా ప్రభుత్వ విచారణ మొదలుపెట్టింది. దాని గురించి కీలక పత్రాలను సర్కార్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి స్కెచ్ రెడీ చేసి అమలు చేస్తున్నారు. ఇక ఆయన ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు మరో నేత జోగి రమేష్ పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు నానా మాటలు మాట్లాడిన జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే జోగి రమేష్ ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు గట్టిగానే వెతుకుతున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి 41A నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. కొందరు అధికారులను సైతం గట్టిగానే గురిపెట్టారని టాక్ నడుస్తుంది. ఇక 100 CIలను ఒకే రోజు బదిలీ చేసి చంద్రబాబు సర్కార్ సంచలనం సృష్టించింది. త్వరలోనే మరికొందరిని బదిలీ చేయనున్నారు. ఇక టీడీపీ ఆఫీస్ మీద దాడి వ్యవహారంలో కూడా కీలక అరెస్టులు ఉండే సూచనలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు వైసీపీలో తర్వాత ఎవరు అంటూ చర్చలు ఊపందుకున్నాయి. రెడ్ బుక్ లో ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తనది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ కూడా అంటూ జగన్ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.